తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే ఆ 2 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఇవాళ నామినేషన్లకు ఆఖరి రోజు కాబట్టి ఆ 2 స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ తరపున 2 అభ్యర్థులు నామినేషన్లు వేసిండ్రు. 2 స్థానాలకు 2 నామినేషన్లు వేసిండ్రు కాబట్టి వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉన్నది. మరి ఆ ముచ్చటేందో పురాగా చూద్దాం పాండ్రోల్లా. 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తరపున అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరు ఇయాల నామినేషన్ వేసిర్రు. కె కేశవరావు సారు కారు పార్టీతోనట్టుగా రాజ్యసభ స్థానాన్ని సుతం రాజీనామా చేస్తే ఆ స్థానంలో చేతి పార్టీ పెద్దలు సీనియర్ చేతి పార్టీ లీడరు సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద కేసులు వాదించే అభిషేక్ మను సింఘ్కి ఛాన్స్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఆయన పదవి కాలం అయిపోయేటాలకు మళ్ళోపారి అభిషేక్ మను సింఘ్కే ఛాన్స్ ఇచ్చిన చేతి పార్టీ అధిష్టానం ఇంకో స్థానాన్ని ప్రభుత్వ సలహాదారుడు సీఎం రేవంత్ అన్నకు చాలా దగ్గరి మనిషిగా పేరు పోయిన వేం నరేందర్ రెడ్డి కేటాయించిర్రు. అసలుకైతే ఈ స్థానం కోసం చేతి పార్టీల 16 మంది సీనియర్ లీడర్లు పోటీ పడ్డారట. కాకుంటే అందరిని కాదని సీఎం రేవంత్ అన్న పట్టుబట్టి వేం నరేందర్ రెడ్డికి పిచ్చుకున్నాడు. ఢిల్లీ రాజకీయాలను దగ్గర నుంచి చూడ్డానికి అక్కడి పనులు చక్కబెట్టడానికి దగ్గరి మనిషి అయితేనే మంచిగా ఉంటుందని అనుకున్న సీఎం రేవంత్ అన్న తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పటి నుంచే ఆయనతోని కలిసి పనిచేస్తున్న నరేందర్ అన్ననే దానికి తగ్గట్టు మనిషి అని ఆయనకు రాజ్యసభ సీటు పిచ్చుకున్నాడు. దీంతోని అనుకున్న వాళ్ళకు పదవి దక్కింది. అటు రేవంత్ అన్న పతారా ఢిల్లీలో ఏ రేంజ్ ఉన్నదనేది కాంగ్రెస్ పార్టీలనే రేవంత్ అన్న అంటే వడనులకు సూచించినట్టు అయిందని అనబట్టిర్రు రేవంత్ అన్నకు దగ్గరి మనుషులు. మొత్తానికైతే ఈ 2 స్థానాలకు 2 నామినేషన్లే ఓకే అయినాయి కాబట్టి ఈ ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టే లెక్క. కాకుంటే ఈ రాజ్యసభ స్థానాలకు 16 తారీఖు నాడు ఎన్నిక ఉంటది కాబట్టి ఆ రోజు వీళ్ళిద్దరు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్టు నియామక పత్రాలు ఇస్తారు అధికారులు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరికియడానికి దొరికిన మంచి ఛాన్స్ ను బీఆర్ఎస్ పార్టీ మిస్ చేసుకున్నదా లేకుంటే మిస్ చేసుకునేటట్టు అధికార పార్టీ చేసిందని ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్నారు. అసలుకైతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 64 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే సిపిఐ పార్టీ నుంచి ఒకరు గెలిచిర్రు. ఇక కారు పార్టీ నుంచి 39 మంది గెలిస్తే ఒకరు జీవిడిసిన స్థానంలో ఉప ఎన్నిక చట్టాలకు ఆ జాగాల కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. అంటే అధికారికంగా చేతి పార్టీ ఖాతాలో 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే కారు పార్టీ ఖాతాలో 38 మంది ఉన్నారు. కాకుంటే ఇళ్లకించి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిరని స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే దాంట్లో 8 మంది పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ సారు తీర్పిచ్చిండు. ఏ కడమ ఇద్దరి మీద విచారణ జరుగుతున్నది. వాళ్ళు సుతం మేము పార్టీ ఫిరాయించలేదని వాదిస్తున్నారు స్పీకర్ సార్ దగ్గర. ఈ లెక్కన చూస్తే రాజ్యసభ స్థానానికి కారు పార్టీ తరపున అభ్యర్థి నిల్చుండబెట్టి విప్పు జారీ చేస్తే అయితే 38 మంది కారు పార్టీ అభ్యర్థికి ఓటేసుడో లేకుంటే విప్పును ధిక్కరించి చేతి పార్టీకి ఓటేస్తే అనర్హత వేటయించడానికి మంచి ఛాన్స్ దొరుకుడో ఏదో ఒకటి జరిగేది. కానీ కారు పార్టీ మాత్రం ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నది. చేతి పార్టీ అల్కగా 2 రాజ్యసభ సభ్యుల్ని గెలిపించుకునే ఛాన్స్ ఇచ్చిందని అంటున్నారు రాజకీయ పండితులు. ఇక ముచ్చట్ల కారు పార్టీ పెద్ద కేసీఆర్ సారు ఏం వ్యూహం పన్నిండో గాని మొత్తానికైతే తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు మాత్రం ఏకగ్రీవం కాబోతున్నాయి. పోండ్రి ఎంకలేని చెయ్యి అంటే మన సినిమా విలన్ రియల్ హీరో సోను సుద్దేనోలా సాయం అని అడగక ముందే నేనున్నా అనుకుంటా ముంగట పడేంత మంచి మనసు సోను సుద్దే. కరోనా యాల దేశమంతా సాయం కోసం ఎదురు చూస్తే సర్కార్ల కంటే ముంగట నిలబడ్డాడు. మందు గోళీల కానుంచి బియ్యం సంస్థల దాకా సాయం అని అడిగినోళ్లకు కాదు లేదు అనుకుంటా ముంగట పడ్డాడు. ఇక ఇప్పుడు మళ్ళీ మంచి పనిని ముంగటేసుకొని సాయం చేసేటందుకు తయారైండు. మరి ఇప్పుడు ఎవరికి సాయం చేస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. దానకర్ణుడని మహాభారతంలో రాసిపెట్టిండ్రు గాని ఏ గ్రంథంలో కూడా రాసిపెట్టని పేరు సోను సుద్దేనోల్లా. సాయం అంటే అంబులెన్స్ కు అరక్షణం ఆలస్యం కావచ్చు గాని సోను సుదన్న ఓ క్షణం ముంగట్నే ఉంటాడులా. కరోనా కష్టకాలంలో సాయం అన్నోళ్లకు ఆసరైందా. ఇక ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేయంగా దుబాయ్ లో గోసపడుతున్నోళ్లకు ఆసరైతనని ముంగట పడ్డాడు. సాయమని అడగక ముందే నేనున్నా అంటున్నాడు. Hi everyone. So anyone who's stranded in Dubai because of the ongoing crisis, we just want to tell you that you have a place to stay. We will make sure that you get a free of cost accommodation. तो जो लोग भी हमारे हिंदुस्तानी या किसी भी नेशनैलिटी के लोग फंसे हुए हैं दुबई के अंदर, आप प्लीज़ मुझे DM कीजिए ऑन इंस्टाग्राम या फिर @दुगास्ता प्रॉपर्टीज़ पे DM कीजिए. We will make sure that you get a free of cost stay till you reach your country. Jai Hind. God bless. కులం లేదు, మతం లేదు, ఊరు లేదు, దేశం లేదు. దుబాయ్ లో యుద్ధం చేయంగా చిక్కిన దునియా మీదున్నోళ్ళందరికీ సాయం చేస్తానంటున్నాడు సోను సుదన్న. ఇరాన్ దేశపోళ్ళు దుబాయ్ అసంటి గల్ఫ్ దేశాల మీద బాంబుల వాన కురిపిస్తున్నది కదా. ప్రయాణికులు గాలి మోటార్ల మీదికించి పోతున్నప్పుడు ఏదైనా పరేషాన్ కావచ్చునని విమానాలు నడుపుడు బంద్ పెట్టిండ్రు. ఇక ఆడ ఉండలేక ఆ నుంచి ఓదామని ఓలేక రంది పడుతున్నోళ్లకు ఉచితంగా ఉండేటందుకు సోను సుదన్న సౌలత్ చేసిండట. విమానాలు చాలయ్యేదాకా ఫ్రీగా సురక్షితంగా ఉండొచ్చునట.
ఒక్క మన దేశపోళ్ళకే కాదట, దునియా మీదున్న కడమ దేశాలకు పోయేటోళ్ళు సుతం ఫ్రీగా ఉండొచ్చునట. సాయం అవసరం ఉన్నోళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ సమాచారం పెడితే చాలు ఉచిత సౌలత్ చేస్తారట. జనాలు అత్యవసరం ఉన్నోళ్ళు ఈ సౌలత్ను వాడుకోండ్రు. మరి యుద్ధం అంటే మనం మంచిగా ఉంటే చాలన్నట్టుంటది. ఎవల పరిస్థితి ఎట్లుంటదో చెప్పుడు కష్టం. అసొంటి అలా సర్కారు కూడా సాయం చేయలేని జాగల సోను సుదన్న ముంగట పడ్డాడంటే చాలా గ్రేటే కదనొల్లా. ఇంటికి కరెంటు బిల్ ఎంత వస్తుందోలా? ఇంట్లో ఎక్కువ తక్కువ మిషన్లు ఉంటే ఓ 1000-1500 దాకా వస్తుండొచ్చు. ఇక ఏసీ గిట్ల వాడితే 2-3 వేల దాకా వస్తుండొచ్చు. ఇక రైస్ మిల్లో ఏదన్నా ఫ్యాక్టరీ అయితే 20,000-30,000, పెద్దగుంటే దగ్గర ₹1,00,000 దాకా కూడా కరెంటు బిల్ వస్తుండొచ్చు. కానీ గీడొక చిన్న ఫ్లాటు, అది కూడా ఖాళీగున్న ఫ్లాటుకు ఎంత కరెంటు బిల్ వచ్చిందో చూస్తే షాక్ కొడుతుంది పక్కా. ఓష్ని ఇదెక్కడి పర్షాను, కరెంటు తీగలు ముట్టుకుంటే కాదు కరెంటు బిల్లును చూస్తేనే షాక్ కొట్టే కాడికి వచ్చింది కదా కథ. కాకినాడ జిల్లా సామర్లకోట కాడి టిడ్కో కాలనీలా ఖాళీగున్న ప్లాటుకు దగ్గర 2 కోట్ల రూపాయల బిల్లు వచ్చింది. బిల్లు చూసి దుర్గక్క షాక్ అయి షేక్ అయిందట. గింత బిల్లు కట్టుడు మాతో ఏడైతదని కరెంట్ ఆఫీస్ కు పోయి ఫిర్యాదు అయినరు. అయితే ఇవాళ పొద్దున్న 7 గంటలకి కరెంట్ బిల్ మెసేజ్ వచ్చింది నాకు. ఏటని చూస్తే అది దగ్గర 2 కోట్లు ఉందండి. 2 కోట్లు ఉందని చెప్పేసి చూసుకుని అక్కడికి వెళ్ళి వస్తే వాళ్ళమ్మ పక్కన అడిగితే లేదమ్మా మనం మీటర్ మార్చారు కదా మీకు కరెంట్ బిల్ ఎవరు ఫోన్ కి మెసేజ్ వస్తుందని చెప్పారండి. అయితే డైరెక్ట్ పొద్దున వెళ్ళి అధికారులకి మన కరెంట్ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టానండి. దాని వెంటనే కంప్లైంట్ తీసుకొని చాలా ఫాస్ట్ గా కంప్లైంట్ క్లియర్ చేసి నాకు 147 రూపాయలు ప్రస్తుతానికి బిల్ ఇచ్చారండి. కరెంటు బిల్లు జోబుకు షిల్లు పడేటట్టే ఉందని ఎంబటే కరెంటుల తానికి పోతే బిల్లు సరి చేసి 147 రూపాయలు కట్టించుకున్నారట. మరి గట్లెట్లయిందని అడిగితే కొత్త మీటర్ మార్చుడుతోని బిల్లు ఉల్టా పల్టా అయిందని అంటున్నారట. కానీ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు కూసిపోయినట్టు పాత మీటర్లు పరిశానున్నాయని కొత్త మీటర్లు పెడితే ఇవి అసలుకే ఏసరు తెచ్చుడేందని గరం అవుతున్నారు ముచ్చటెరకైనోళ్ళు. కోట్ల రూపాయలు వచ్చింది కాబట్టి తప్పిపోయిందని సరి చేసిండ్రు గాని ఓ 200-300 1000 రూపాయలు దాటితే సరి చేసేటోళ్ళ మీరు గంతే వాడిండ్రు గట్లెట్ల మారుతుందని ఎల్లగొట్టేటోళ్లే కదా. కరెంటు పెద్ద సాలరు మరి తప్పెందుకు జరుగుతున్నదో ఒక పారి నజరేసి పేద పబ్లిక్ జోబులకు షిల్లులు పెట్టకుండ్రని ఒక్క తీరు అడగబట్టిండ్రు కామన్ పబ్లిక్. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఓం పాపాయ నమః, మా పాపాలు పోవాలాయ నమః. ఓం గండాయ నమః, మా గండాలు పోవాలాయ నమః. ఓం దుష్ట శత్కాయ నమః, మాకు వచ్చిన దుష్ట పాపాలు శత్కులు గండాలు అన్ని పోవాలాయ నమః. ఓం ఓం. ఆగో అక్కడెవలో ఏదో ముగ్గేసి ముగ్గు నడుమ మంటలు పెట్టి ఏమేమో మంత్రాలు చదువుతున్నాడు. ఏంది కావచ్చు? వా ఎవలయ్యా నువ్వు? మా తాత చేయాలకు నువ్వు వచ్చినవేంది? ఓం గుడ్లకు బాయ నమః, దీని గుడ్లు పోవాలాయ నమః. ఓం పాపాయ నమః, దీని నోరు పడిపోవాలాయ నమః. ఓం ఓం ఓం. డౌటే లేదు, మందలియంగానే నన్ను తిడుతున్నాడంటే ఇది మా ముసలోని కథలే. ఓ ముసలోడా నీకేం పుట్టిందని ఈ ఏషం కట్టి ఆ పూజలు చేస్తున్నావు చెప్పు? ఈ పూజలు కాకపోతే ఇంకేం మిగిలినే మాకు? మా బాధలను చూసి ఆ దేవుళ్ళ మనసు అయినా కరుగుతుంది కానీ మా పెద్ద మనిషి మనసు అయితే కరుగుతలేదు. ఇంతకు మీకు వచ్చిన బాధ ఏంది? మీ బాధలను అర్థం చేసుకోలేని ఆ పెద్ద మనిషి ఎవరు? ముచ్చటేంది సక చెప్పరాదు ముసలోడా? మేము అని అంటే మా రైతులము అన్నట్టు. మా బాధలను అర్థం చేసుకొని పెద్ద మనిషి అని అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు అన్నట్టు. ఆగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీ రైతుల బాధల్ని అర్థం చేసుకోలేనిదేంటిదే? ఏంటిదా? రైతులు 3 సార్ల పంటలు పండిస్తే ఈ సన్నాసి కేసీఆర్ 3 పంటలకు రైతు బంధు వేయకుండా 2 పంటలకే ఎందుకు ఇస్తాండు అని ప్రశ్నించిండు. అట్లనే ఓట్లకు ముంగట ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే 10,000 వస్తుంది, అదే మేము అధికారంలోకి వచ్చినాక తీసుకుంటే 15,000 రూపాయలు వస్తాయి అని చెప్పేసి అన్నాడు. అదైనా సక్రంగా ఇచ్చిందంటే దాన్ని 12,000 రూపాయలకు కుదిచ్చిండు. మరి అదైనా ఎన్నిసార్లు వేసిండు అని అంటే ఆయన గద్దెనెక్కి దగ్గర 2.5 ఏళ్ళకి వస్తాంది. ఇప్పటి వరకు ఒక్కసారి లింగులు ఇటుకు అని వేసిండు. మరి కడవ రైతు భరోసా పైసలు ఇవి పత్తకెళ్ళివ్వాయే. అవును నిజమేనే తాత, సర్కారు పంట సాయం కింద ఎత్తనన్న రైతు భరోసా పైసల కోసానికి మస్తు మంది రైతులు కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారే. ఇప్పటికే యాసంగి పంట చేతికొచ్చేయాల దగ్గర పడవచ్చే, అయినా ఇప్పటి వరకు యాసంగి పంటకి ఎత్తా అన్న రైతు భరోసా పత్తకే లేదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ సారు మనసు జల్లిన మారాలని ఆ యాసంగి పంటకు ఎత్తామన్న రైతు భరోసా మాకు జల్లిన వేయాలని, అట్లనే ఓట్లకు ముంగట ఆయన జనాలకు ఒప్పుకున్న పథకాలన్నీ జల్లిన నెరవేర్చాలని
ఇగో ఈ యాగాలు చేస్తానే ఏం చేయాలి మరి? అవునే, రేవంత్ రెడ్డి సార్ అనుకున్నట్టే ముఖ్యమంత్రి అయ్యిండు. అనుకున్నట్టే స్థానిక ఎన్నికలల్లా అనుకున్నన్ని సీట్లు గెలుచుకున్నాడు. నిన్నటికి నిన్న ఎంతమంది ఎన్ని తీర్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పానమసంటి దోస్తు వేం నరేందర్ రెడ్డి సార్కు పట్టుబట్టి రాజ్యసభ సీటు ఇప్పించుకున్నాడు. కానీ రైతుల మీద సార్ మనసు ఎందుకు గరుగుతలేదో అర్థమే అవుతలేదే. ఇప్పుడు నేను ఈ పూజలు చేసేదే అందుక ఎట్లన్నా చేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మనసు కరుగుతుంది చూడు. ఈ పూజలు ఏందనుకుంటాను, ఫుల్ పవర్ఫుల్. ఓం ఖర్గాలయ నమః. ఒక్క రైతు బందే కాదే తాత, మా మహిళలకు నెల నెల 2500 కూడా ఇచ్చేటట్టు సార్ మనసును కరిగించే పూజ చెయ్యరాదే, నీకు పుణ్యం ఉంటది గాని. అరే ఆగు పిల్ల, అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గద్దె మీద ఎక్కిన కాళ్ళ నుంచి ఆయన ఒప్పుకున్న పథకాలకు పైసలన్నీ మనకి ఇచ్చుకుంటూ పోయేది ఉంటే ఇప్పటి వరకు మనకి ఎన్ని రూపాయలు ఆయన బాకీ పడ్డాడు అనేది రాత్త ఒక్కొక్కటి. ఆగు నీ అవ్వ, నేనేదో మాట వరుస కంటే ఈయన నిజంగానే పెన్ను పేపర్ ముంగటేసుకున్నాడు కదా. ఓ తాత, ఏ సర్కార్ గద్దెనెక్కినా మనకిచ్చే వాటిని లెక్కలేసుకుంటా కూర్చుంటే పెద్ద పెద్ద పేపర్ల కట్టలే రెండుతాయే. ఇప్పుడు తీసుకుంటే 10,000 రూపాయల రైతు బందే అన్నాడు. అదే నేను గద్దె మీద కూర్చున్నాక తీసుకునేది ఉంటే 15,000 రూపాయల రైతు భరోసా అన్నాడు. ఈ లెక్కన రేవంత్ రెడ్డి సార్ గద్దె మీద కూర్చొని దగ్గర 2.5 ఏళ్లకు దగ్గరికి వస్తాడు. అంటే మాకు 5 కిస్తీల రైతు భరోసా పైసలు రావాలి. దాంతో రేవంత్ రెడ్డి సార్ గద్దెనెక్కిన కాడి నుంచి లింగు లిటిక్కు అని ఒక్కసారి రైతు భరోసా పైసలు వేసింది. నాకున్నది 1 ఎకరం కాబట్టి నాకు 15,000 రూపాయల చొప్పున వేసుకుంటే ఇంకా 4 కిస్తీల పైసలు అంటే 15 నాళ్ళ 60,000 రూపాయలు రైతు భరోసా పైసలు రావాలి. ఇప్పుడు ఆ బాకీల కాగితాలు పట్టుకొని ముఖ్యమంత్రి సార్ దగ్గరకు పోతావా ముసలాడా? ఎందుకు రాస్తున్నావు చెప్పు? గృహలక్ష్మి పథకం కింద నా ముసల్దానికి నెలకి ఇస్తా అన్న 2,500 రూపాయలు. అంటే ఇప్పుడు చేయిపాటి సర్కారు గద్దెనెక్కి దగ్గర 26 నెలలు అవుతాయి. నెలకు 2,500 చొప్పున వేసుకున్నట్లేదంటే ఎంత అవుతాయి? అబ్బ కొడుకు, ఇవే 65,000 రూపాయలు అవుతాయి కాదురా నాయుడు. అట్లనే నీ పింఛన్ పైసలు కూడా లెక్క రాదు తెలుస్తుంది. వెరీ గుడ్, మంచిగా యాడ్ చేసిన బుజ్జి. ఆగు, ఓట్లకు ముంగట ఇప్పుడు తీసుకుంటే 2,000 అన్నాడు. అదే నేను గెలిచినాక తీసుకునేది ఉంటే 4,000 రూపాయల పింఛని పైసలు అన్నాడు. ఈ లెక్కన నెలకు 2,000 రూపాయల పింఛని 26 నెలలు. ఓహో, 52,000 రూపాయలు అవుతాయి. ఇవి బాగానే అయినాయి కుప్ప. ఇక చాలే తాత, నా బుద్ధి గడ్డి తిని నిన్ను లెక్కలేమన్నా గానీ ఇక ఆ లెక్కలు చేసుడు ఆపి ఆ దుకాణం బంద్ పెట్టే, నీకు పుణ్యం ఉంటది. అరే ఆగరా అది పిల్ల, మాయన కొంచెం పడబడితివి. ఓట్లకు ముంగట ఎన్నో ముచ్చట్లు చెప్తే వాటి అన్నింటిని నమ్మి మేము గుద్దుడు మీద గుద్దుడు గుద్ది వాళ్ళని గెలిపించి గద్దె మీద కూర్చుండే పెడితివి. మరి అసలు ఇత్తమన్నాయి సరికి ఇవ్వకపోతే వాటి అన్నింటిని లెక్కలేసుకొని ఆ సర్కారు మాకు ఎంత బాకీ పడ్డది అనేది మేము కాగితాలలో రాసుకొని చూసుకోవాలా వద్దా? ఎకరం భూమి ఉన్న నాకు రావాల్సిన రైతు భరోసా పైసలు 60,000 రూపాయలు. నా ముసల్దానికి నెలకి ఇస్తామన్న గృహలక్ష్మి పైసలు 65,000 నాకు ఇస్తా అన్న 4,000 రూపాయల పింఛని పైసలు 52,000. మొత్తం 1,75,000 రూపాయల బ్యాక్ ఉన్నది రేవంత్ రెడ్డి సార్ సర్కార్. ఇంకా చెప్పరాదు 2 లక్షల రుణమాఫీ చేయలేదు, నీ మన్మరాల పెళ్లికి తులం బంగారం ఇయ్యలేదని. అవును, ఆ ముచ్చట కూడా నేను మర్చిపోయిన పిల్లు. కరెస్ట్ నువ్వు మంచిగా యాలో గుర్తు చేసినావు. ఆగు, నాకు బ్యాంకుల 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణం ఉన్నదని చెప్పి ఆ 2 లక్షల రుణమాఫీ కూడా చేయలేదు. అయితే ఇంకా చేస్తామని చెప్పి బచ్చన్న చెప్పింది కానీ ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. అట్లనే మొన్న నా పెద్ద కొడుకు చిన్న బిడ్డది పెళ్లి అయితే తులం బంగారం ఇస్తా అన్నారా, అది కూడా పత్తకే లేదు. ఇప్పుడు అవన్నీ లెక్కలేసేది ఉంటే ఇద్దరం మనసులో ఉన్న నాసొంటి కుటుంబానికే దగ్గర 7 లక్షల రూపాయల బాకీ పడ్డది చేయిపాటి సర్కారు. అబ్బా అమ్మయ్యా, అయిపోయిందా సారు నీ లెక్కలు? నిన్ను మందలిచ్చుడు నాది బుద్ధి తక్కువైంది గాని ఇక చేసుకో పూజలు. ముఖ్యమంత్రి సారు మనసు మారాలని మంచిగా చేసుకో. ముక్కోటి దేవకుల్లారా, అష్ట దిక్పాలకుల్లారా, పంచభూతాల్లారా, మీకే గనక చేతికి ఉన్నదన్న ముచ్చట నిజమైతే ఆ చేతికినంత ఉపయోగించి మరి రేవంత్ రెడ్డి సార్ మనసు మార్చరాదురి, మీకు పుణ్యం ఉంటది. గా పథకాలన్నీ అమలు చేసేటట్టు చూడరాదురి, మీకు దండం పెడతాం. ఓం మనసు మారాలయ నమః, ఓం మనసు మారాలయ నమః, ఓం మనసు మారాలయ నమః. మరి రేవంత్ రెడ్డి సార్ది అబ్బా. ఇక మా ముసలిని ముచ్చట ఇవాళ ఒడవదు గాని చూసిండ్లు కదా పబ్లిక్. ఎన్నికలకు ముందుగా ఇచ్చిన హామీలన్నిటినీ నిర్వాలని ఇట్లా ఎంతమంది ఎన్ని తీర్ల మొక్కులు పెడుతున్నారో ఏమో పోన్రి. అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తామన్న పథకాలు అమలు చేయకున్నామే గాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండ్లు ఊలగొట్టదు. ఏదన్నా ఆలోచన చేసి ఇంత ఫీజు వసూలు చేసి అయినా వాళ్ళ ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని రేవంత్ అన్న చెప్పిండు కదా.
ఇక ఇప్పుడేమో ఖమ్మంలో ఇండ్లన్నిటినీ అధికారులు పొట్టు పొట్టు కూలగొట్టే. నాడొక మాట నేడు ఇంకో మాట మాట్లాడుతున్న రేవంత్ అన్న మనసును ఆ భగవంతుడే మారవాలని చాలా మంది బాధితులు అయితే కోరుకుంటున్నారులా. అత్తల పెత్తనం నశించాలి, కోడళ్ళు జిందాబాద్. అత్తల పెత్తనం నశించాలి, కోడళ్ళు జిందాబాద్. అత్తల పెత్తనం నశించాలి, కోడళ్ళు జిందాబాద్. అత్తల పెత్తనం నశించాలి. అగో దీనికి లగ్గమే కాలేదు, అప్పుడే ఏమో అత్తల పెత్తనం నశించాలే కోడన్లు జిందాబాద్ అని నినాదాలు చేస్తాంది. నశించాలి, నశించాలి. అత్తల దౌర్జన్యం నశించాలి, కోడళ్లకు న్యాయం జరగాలి. నశించాలి, నశించాలి. అత్తల దౌర్జన్యం నశించాలి, కోడళ్లకు న్యాయం జరగాలి. కొంపదీసి సీరియల్ పిచ్చితోటి ఆ సీరియల్ కోడన్లకు వత్తాసు వల్లుకుంటా సీరియల్ అత్తల మీద గిట్లా తిరుగుబాటు చేస్తున్నదా? డౌటే లేదు, అదే అయి ఉంటదోలా. వస్తే నా భవిష్యత్ అత్త చూడు, నన్ను చూడు, నీ కోడల్ని చూడు. నాకు భయపడు ఇప్పటి నుంచే అలవాటు చేసుకో, లేకుంటే శకుంతలను తట్టుకోలేవు. ఒసేయ్ ఏందే అది? ఆ కోడల కొడుకు పెళ్ళమ్మ సీరియల్లా అత్త క్యారెక్టర్ మీద తిరుగుబాటు చేస్తున్నావా ఏంది? నహి మరి ఓ అత్తలేని కోడలు ఉత్తమరాలు సీరియల్లా అత్త క్యారెక్టర్ నచ్చలేదన్నావు కదా, అందుకోసం చెప్తున్నావా? ఫిర్సే నహి. నీ భాష ఆపుతావా? జవాబు చెప్తావా లేకుంటే నేను కడుమ వార్తలు చెప్పుకోవాలనా? అత్తల పెత్తనం నశించాలి, నశించాలి. కోడళ్ళు జిందాబాద్, జిందాబాద్. అత్తల పెత్తనం నశించాలి, నశించాలి. కోడళ్ళు జిందాబాద్, జిందాబాద్. ఓ సెల్లెండ్లు గట్లా చూసుకుంటూ పోతాను, ఏమన్నా పద్ధతేనా? కోడళ్ళకి న్యాయం జరగాలని అత్తల మీద కొట్లాడుతున్నా. రండి పిడికులు బిగించండి, ఈ ఉద్యమంలో చేయి కలపండి. నీకు ఎట్లా కనబడుతున్నాను? పెళ్ళైన దాని లెక్క కనబడుతున్నానా? మరి నాకేమైనా పెళ్ళైంది అనుకుంటానో? మరి నాకేమైనా పెళ్ళైంది అనుకుంటానో? స్టిల్ సింగిల్ ఇక్కడ, స్టిల్ సింగిల్ ఇక్కడ. పెళ్లి కానప్పుడు మరెందుకే నీకు ఆ పెంట? పెంట కాదే, ఇప్పుడు అత్తలకే కాకుండా మా భవిష్యత్ అత్తలకు, మా భవిష్యత్ కోడళ్ళ తరపున నేను ఇస్తున్న వార్నింగ్ ఇది. అత్త ఒకనాటి కోడలే అని రేపు మనం కూడా అత్తలమే కాదే అంటే నీకు నువ్వే ఇచ్చుకుంటున్నావా వార్నింగ్? అవును కదా, ఆలోచించి మాట్లాడు. ఇగో నువ్వు లాజిక్లు మాట్లాడకే చెప్తానా. మీ అత్త మంచిదని నా ఉద్యమాన్ని పురిట్లోనే పీక విసుకాలని చూసినావు అనుకో, మంచిగా ఉండే చెప్తానా. నీదో ఉద్యమము, దాన్ని నేను పీక విసుకాలని చూస్తున్నా. సాల్తీ గాని ఇంతకు ఈ పెంటెందుకు ముంగటేసుకున్నావో అది చెప్పు. ఇంకా బెంగళూరులో నట్టనే సుష్మా అనట, ఆమె పెనిమిటి అత్తతో కలిసి ఉంటుందట. 5 ఏళ్ళు అవుతుందట ఇద్దరికి లగ్గమై. వాళ్ళ 5 ఏళ్ళ కాపురానికి గుర్తుగా 4 ఏళ్ళ పొల్లగాడు కూడా ఉన్నాడట. ఇంకేందే కలతలు లేని కాపురము. చెప్పదాకా పానం ఆగుతలేదా నీకు? చెప్పు చెప్పు. అంత మంచిగానే ఉన్నది కానీ అత్త కోడళ్ళకు క్షణం కూడా పడేది కాదట. మరీ ముఖ్యంగా వంటింట్లో ఎప్పుడు పెంటనేనట. ఇట్లా ఉండాలని అత్త, అట్లా ఉండాలని కోడలు. దినం వంటింట్లో ఎప్పుడు పంచాదులేనట వాళ్ళకి. ఏమైంది ఆఖరికి మరి? ఏమైతుంది, గొడవలు పిచ్చి పీక్స్కు చేరినాయి. ఆ గయాలత్త జయ్యంగా సుష్మ కూరేసుకొని జీవిడిచింది. అత్త పరారైంది, సుష్మక్క పెనిమిటిని అరెస్ట్ చేసి జైలేసి. అయ్యో అట్లయిందానే పాపం. అందుకే పెంచుకున్న పగ, ఇంకోసారి అందుకే పెంచుకున్న పగ. అత్తల పెత్తనం నశించాలి, కోడన్లకు న్యాయం జరగాలి. కోడన్లు జిందాబాద్, అత్తలు డౌన్ డౌన్. కోడన్లు జిందాబాద్, అత్తలు డౌన్ డౌన్. ఏహే ఆపు నీ డౌన్ డౌన్లు జిందాబాద్లు. ఒకప్పుడు అత్తల పెత్తనం నడిచింది కావచ్చు, కానీ ఇప్పుడు కోడన్లదే పెత్తనం. లేదంటే తగ్గఫర్ అని ఉంటున్నారు. అత్త మామలు ఉండొద్దు, ఉంటే వాళ్ళతోటి కలిసి అసలే ఉండొద్దు అని పెళ్లికి ముంగటనే కండిషన్లు కూడా పెడతాండ్రు. చెప్తే చెప్పినావు కానీ మంచి ముచ్చటే చెప్పినవే. కోడన్ల సంఘం చాలు చేస్తా. మా భవిష్యత్తులకు కొత్త కొత్త కండిషన్లు పెట్టి దేశమంతా ఉద్యమం తీవ్రతరం చేస్తా. కోడన్ లైక్యత వర్ధిల్లాలి, కోడన్ లైక్యత వర్ధిల్లాలి, కోడన్ లైక్యత వర్ధిల్లాలి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని నీ వెనక మందే లేరు. అప్పుడే కోడన్ల ఐక్యత వర్ధిల్లాలి అనేదాకా వచ్చిందా? మంచిగానే ఉన్నది కదా. చూసుకుంటుండు ఈ ఉద్యమం ఎట్లా ముంగటి తీసుకోబోతున్నావు. అవసరమైతే మన దేశంలో నక్కజెల్లెలనే కాదు, దునియా మొత్తంలో నక్కజెల్లెలను కలుపుకపోతా. ఒక్కటి చెప్తా ఇనే శకుంతల, అత్తలేని కోడలు తమురాలు పోయమ్మా, కోడల్లేని అత్త గుణవంతురాలు అని ఓ పాటలు చెప్పినట్టు అత్తలేని ఇంట్లో కోడలదే పెత్తనం కాబట్టి ఎదురుండది. అప్పుడు కోడలు ఏం చేసినా గొప్ప అవుతుంది. అసొంటి ఇంట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు సుతం కోడలికి చాలా సులువు. అట్లనే కోడలు కాపురానికి రానంత వరకు అత్తలందరూ గుణవంతులే. కోడళ్ళు వస్తే గాని అత్తల గుణమేంటిదో బయటపడది. అంటే ఇప్పుడు ఏమంటావు? మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కొత్త కోడలు ఇంటికి వస్తే వంట చక్కగా చేస్తలేదని, చీర చక్కగా కట్టుకుంటలేదని 100 తప్పులు తీసేటోళ్ళు కూడా ఉన్నారు. అత్తలు సొంత బిడ్డ లెక్క చూసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఆ సాల్తి నువ్వు మీ అత్త స్టోరీ చెప్పకిగా. ఒసేయ్ అన్ని సగం సగం తెలుసుకుంటావు, నీకు అసలు ముచ్చట తెలియదు అనుకుంటా. ఏందో అసలు ముచ్చట? కట్నం కోసం వేధించిందటనే ఆ సుష్మా కత్తింటోళ్ళు. కట్నం దెమ్మని టార్చర్ పెట్టేటోళ్ళట దినం.
సుష్మక్క పుట్టింటోళ్ళు పోలీసులకు ఫిర్యాదు అయితే భర్త అత్త మీద కేసు రాసిండ్రట. అప్పుడు అత్తల మీదనే కాకుండా మా ఆడవిల్లలను చేసుకోపోయే భవిష్యత్ భర్తల మీద కూడా ఉద్యమం చేయాలా? అవసరం లేదు తల్లి, తూర్పు తిరిగి దండం పెట్టు. జేకలు చెయ్యకు. నా ఉద్యమం అప్పుడు ఎవల తరం కాదు. ఈ ఉద్యమం చేయగానే చాలా ఇంటికి రాకపోవచ్చు, నువ్వు జాగ్రత్త సరేనా? అబ్బో, అత్తల పెత్తనం నశించాలి, అత్తల పెత్తనం నశించాలి. కోడన్లు జిందాబాద్, కోడన్లు జిందాబాద్. పోవే పో, కడుపు మాడితే మాపడాలకు నువ్వే ఇంటికొత్తావు. ఆయన ఏమున్నారల్లా ఒక్కొక్కరు. మనం బియ్యం ఇచ్చిన కారణేమో మన ఆడవిలను మంచిగా చూసుకోవాలి. అదే మనం బియ్యం అందుకుంటే ఇంటికొచ్చిన కొత్త కోడలను ఇబ్బందులు పెట్టాలి. మన ఇంట్లో కాలు పెట్టే కొత్త కోడలు మన అవ్వయ్యలను మంచిగా చూసుకోవాలి. అదే మనం కోడలుగా పోయిన ఇంట్లో మాత్రం అత్త మామలే ఉండొద్దు. ఉంటే వాళ్ళను అసలుకే పట్టించుకోవద్దు. ఏదో రకంగా కయ్యం పెట్టుకోవాలి. ఇదే నా పద్ధతి. ఆయన నాకు తెలియక అడుగుతానులా, అత్త ఒకనాటి కోడలేనాయి. కోడలైనా రేపటి అత్త అన్న చిన్న లాజిక్ను ఎందుకు మర్చిపోతాను అసలు? అత్తను తల్లి లెక్క, కోడల్ని బిడ్డ లెక్క చూసుకుంటే అయిపోయేదానికి అడ్డమైన లొల్లులు పంచాదులు ఆవేశంలో పానం తీసుకున్నాడు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.